కూర్చోండి. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని ఉచితమైన కృపను బట్టి తన దయగల హస్తం కింద కోడి తన పిల్లలను కాచిన రీతిగా మనందరిని కాచి కాపాడి భద్రపరిచి మరి ఈ యొక్క ఆదివారం దినమున మరొకసారి కొద్దిమందిగా కూర్చొని దేవుని స్తుతించినప్పుడు, దేవుని నామమును గణపరచినప్పుడు, దేవుని ఇచ్చిన కృప కొరకు భాగ్యం కొరకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన చదువుదాం. దావీదు రాసిన కీర్తన. ఇది దావీదు రాసిన కాదు, కోరాహు కుమారులు రాసిన కీర్తన. 84వ కీర్తన. ఈ కోరాహు కుమారులు రచించిన కీర్తన ఇది. ఈ కోరాహు అంటే ఎవరు అసలు? ఈ కోరాహు మోషే, అహరోను, యేసుక్రీస్తు దేవుడు అయిన యెహోవా ఐగుప్తుల నుంచి బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే, అహరోను, మరి మిరియాము వీళ్ళందరూ ఒక ఉండేవాళ్ళు. మరి అలాగనే ఈ కోరాహు కూడా ఒక తెగకి నాయకుడిగా ఉండేవాడు. మరి మోషే మీద అతనికి అసూయ కలిగింది. మోషే చెప్పినట్టు దేవుడు వింటున్నాడు. దేవుడు మోషే మాటే దేవుడు వింటాడా? మేము చెప్తే దేవుడు ఆలోచించడా? మేము చెప్తే దేవుడు చేయడా అని చెప్పి మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేసిన వారు. మోషే మీద తిరుగుబాటు చేసిన ఈ కోరాహు కుమారుల్ని దేవుడు కోపం వస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల మీద ఎవరైనా సరిగినా కొనిగినా లేదా ఎవరైనా వాళ్ళని పుణ్యకరంగా మాట్లాడినా దేవుడు సహించాడు. గుర్తుపెట్టుకోండి. ఆ వాళ్ళు ఎలాగైనా క్షమించని ఎటువంటి వారైనా అవని, కానీ నీవు వారిని ఏమంటానికి వీలు లేదు. దేవుడే శిక్షిస్తాడు వారిని. కనుక దేవుని సేవకుల్ని వాడిట్టగా ఈడిట్టగా అలా అంతా వాడింటగా ఆయన చెప్తే వినాలా? ఆయనే మాట అనకూడదు. మాట తృణీకరించావా సాతాను నీళ్ళు దూరం జాగ్రత్త. సాతాను నీళ్ళు జల్లించేస్తుంది. కనుక దేవుని సేవకుల్ని మరి మోషే మీద తిరుగుబాటు చేసి ఒక గ్రూపును కట్టి ఒక గ్రూపుని ఒక తెగను తయారు చేసి దేవుడు మోషే మీద తిరుగుబాటు చేసినారు ఈ కోరాహు అనేవాళ్ళు. కానీ అతని భార్య, పిల్లలు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు మోషే మీద తిరుగుబాటు చేయొద్దు. మోషే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ. ఆయన దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. కనుక నీవు అతని మీద తిరుగుబాటు చేయవద్దు అని కోరాహు కుమారుడు, కోరాహు భార్య మోషే వెంటే ఉన్నారు, కానీ ఈ కోరాహు వెంట లేరు. తన భర్త వెంట లేడు. కానీ ఈ కోరాహు వినకోకుండా మోషే మీద సరిగి తిరుగుబాటు చేసి మోషే మీద తిరుగుబాటు చేయడం వల్ల దేవుని యొక్క ఉగ్రత ఆ కోరాహు కుటుంబం మీదకి వచ్చి, కోరాహు తనతో పాటు ఉన్న ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేసినారో, కోరాహు ఎవరినైతే తయారు చేసుకున్నాడో, గ్రూపును తయారు చేసుకున్నాడు, ఆ గ్రూపుని మొత్తం కూడా భూమి నెరవేర్చి ఏం చేసింది? మింగివేసింది. దట్టు చేసినాడు దేవుడు. కనుక కోరాహుతో ఉన్న తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా భూమి మింగివేసింది, వాళ్ళు లేకుండా చేసింది. కానీ కోరాహు భార్య మోషే వెంటే ఉన్నారు కనుక వారు రక్షించబడినారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, ఈ కోరాహు తిరుగుబాటు చేసినాడు, కానీ వాళ్ళ కుమారులు నన్ను ప్రేమించినారు కనుక, నా మాట విన్నారు కనుక, నన్ను ప్రేమించుచున్నారు కనుక వారిని దేవాలయంలో కాపలాదారులుగా ఉంచినారు. ఆ కాలంలో ఎవరు పడితే వాళ్ళు ప్రధాన యాజకులు గాను, లేదా కాపలా గాను, సెక్రటరీలు గాను, ట్రెజరర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, సంఘ పెద్దలుగా ఉండడానికి వీలు లేదు. ఆ కాలంలో దేవుడు ఎవరైతే చెప్తాడో వాళ్ళే ఉండాలి. దేవుడు ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళే ఉండాలి. కనుక ఈ కోరాహు కుమారుల్ని అలాగా దేవుడు చేస్తున్నాడు. గుడిలో దేవుని యొక్క మందిరంలో మరి కాపలాదారులుగా వాళ్ళు వచ్చినాడు. కనుక దేవుని మీద తిరుగుబాటు చేసే వారిని, దేవుని సేవకుల్ని దూషించే వారిని, దేవుని సేవకులు ఇతను చెబితే వాళ్ళ మాట నేనేంటి, వాళ్ళెంత వీళ్ళెంత వాళ్ళదేంటి, అతను చెప్పేవాడా నేను చేసేవాడవా అని తిరుగుబాటు చేసే స్వభావం గల వాడిని దేవుడు ఎన్నడూ కూడా క్షమించడు. ఒకవేళ నీ సేవకుడు
లేదా ఆ సంఘ కాపరి తప్పు చేస్తూ ఉంటే దేవుడే శిక్షిస్తాడు, కానీ నీవు ఏ మాట అంటానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు అన్నావంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. అందుకనే తీర్పు తీర్చబడి మీకు తీర్పు తీర్చబడదు అని దేవుడు వాక్యం సెలవిచ్చుకున్నాడు. కనుక నువ్వు తీర్పు తీర్చావంటే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. కనుక ఈ కోరాహు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. మోషే మాటే వింటాడా? మేము చెప్తే, మేము ప్రార్థన చేస్తే దేవుడు వినడా? మేము చెప్తే దేవుడు మాట వినడు, మా మాట ఆలకించడా దేవుడు అని ఈ కోరాహు మోషే మీద తిరుగుబాటు చేసినాడు. అసూయ. చాలా మంది మనుషులకి అసూయ కలుగుతూ ఉంటుంది. అసూయ వచ్చి ఏం చేస్తూ ఉంటారు? సంఘాన్ని చీలుస్తూ ఉంటారు, సంఘంలో ఉన్న వారిని పాడు చేస్తూ ఉంటారు, సంఘాన్ని చీల్చివేయడానికి చూస్తూ ఉంటారు అసూయతో. ఇదిగో అసూయ అనేది చాలా పెద్ద పాపం. అసూయ అనేది పాపం, చాలా ఘోరమైన పాపం అది. అసూయ చేత ఏం చేస్తూ ఉంటారు? సంఘాన్ని చీలుస్తూ ఉంటారు. సంఘంలో ఆయన చెప్తేనే వినాలా? ఆయన చెప్తే ఆయన సరిగ్గా నడుస్తున్నాడా, ఆయన సరిగ్గా జీవిస్తున్నాడా అని చెప్పి సేవకుల్ని తృణీకరంగా మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి వారు ఎన్నడూ పరలోక రాజ్యంలో చేరడు, ఎన్నడూ దేవుని యొక్క దీవెనలు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ పొందుకోలేరు. అటువంటి వారిని దేవుడు శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ కోరాహు అలాగే చేసినాడు. మరి ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత మీదకి వచ్చింది. కానీ కోరాహు భార్య బతిలాడింది. కోరాహుని బతిలాడింది, అయ్యా వద్దయ్యా, మోషే దేవుడికి ఇష్టడుగా జీవిస్తున్నాడు, దేవుడు ఎలా చెప్తే అలా జీవిస్తున్నాడు, ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేయమాకయ్యా, అది పాపము, మన కుటుంబానికి శాపం అయ్యా అని ఎంత చెప్పినా అతను వినలా. ఎందుకంటే మోషే మీద అసూయ కలిగింది, అతనికి అసూయ వచ్చినది. కనుక అతను ఏం చేస్తున్నాడు? ఒక తెగను, ఒక గ్రూప్ను తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా మోషే మీద తిరుగుబాటు చేసినాడు. మోషే మాట వినుకోకుండా, మోషే ఇది చేయండి అంటే అది చేయకోకుండా వ్యతిరేకంగా చేసేటట్టు చేసి దేవుని యొక్క ఉగ్రత కోరాహు మీదకి వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. నా సేవకుడు మాట వినుకోకుండా నీ ఇష్టానుసారం చేస్తున్నావు కనుక నీవు ఈ భూలోకంలో ఉండడానికి వీలు లేదని భూమికి ఆజ్ఞాపించగా భూమి ఏం చేసింది? నెరవేర్చి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరూ ఉండగా నుంచోగానే భూమి చిట్లిపోయినది, భూకంపం లాగా వచ్చినది, అందరూ లోపలికి వెళ్ళిపోయినారు, చనిపోయినారు. కనుక దేవుడి సేవకుల్ని దూషించడం చాలా మరి ప్రమాదము, జాగ్రత్త. దేవుని సేవకుల్ని దూషించకూడదు. దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే, నీవు దేవుని సేవకుని అంటే అది తిరుగుబాటు చేసినట్టే. కనుక ఈ కోరాహు కుమారులే ఉదాహరణ, కోరాహే ఉదాహరణ. కానీ కోరాహు భార్య కుమారులు మోషే వెంటే ఉన్నారు. వాళ్ళు కోరాహు వెంట వెళ్ళ, ఆయన పిలిచినాడు రమ్మని, కానీ మేము రాము. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే ద్వారా దేవుడు ఇదిగో ఐగుప్తుల నుంచి మరి ఐగుప్తులను మనల్ని బయటికి తీసుకొచ్చినాడు. కనుక మేము రాము, నీతో మాట మేము రాము అని చెప్పి వాళ్ళు అలాగే ఉండటం వల్ల వాళ్ళు రక్షించబడినారు. మరి దేవుడు చేసినట్టు ఈ కోరాహు కుమారుల్ని మరి ద్వార పాలకులుగా, యెరూషలేములో ఉన్న దేవాలయంలో ద్వార పాలకులుగా చేసినారు. మరి ఈ యొక్క 84వ కీర్తన అంతా కూడా ఏంటంటే దేవుని ఇంటిలో ఆనందం, దేవుని ఇంటిలో ఆనందం పొందడానికి. మరి దేవుని ఇంట్లోకి వచ్చినాడు అంటే దేవుని సంఘంలోకి వచ్చినాడు, దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన వాళ్ళకి ఆనందం ఉంటుందని మరి ఈ వాక్యం ఈ కీర్తన రాయబడింది. దేవుని సన్నిధిలో మరి పూర్వము నెలకి, సంవత్సరానికి ఒకసారి లేక 2 సార్లే మరి యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న అన్ని రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 సార్లు, సంవత్సరానికి ఒక 2 సార్లే దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి సేవించి వచ్చేవారు. మరి మనకైతే ప్రతి దినము దేవుడిని సేవించడానికి, ఆరాధించడానికి సమయం ఇస్తున్నాడు దేవుడు. మరి నువ్వు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? మరి ఈ కోరాహు కుమారులు రాసింది ఏంటంటే సంవత్సరానికి 2 సార్లే, ఏడాదికి 2 సార్లే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి యెరూషలేములోకి వెళ్ళి దేవుని కొలిచి ప్రార్థన చేసుకొని, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని మనుషులు బయటకు వచ్చేవాడు.
ఇక మిగతా రోజుల్లో వాళ్ళకి ఆ అవకాశం లేదు, మందిరానికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకని అంటే మరి యెరూషలేము చాలా దూరంలో ఉన్నది, ఒకే ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలోకి వెళ్ళి మరి మనుషుల్ని సేవించి వచ్చేవాళ్ళు. ఒక్క నిమిషం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వపు ప్రవక్తలతో ప్రకటించి, పూర్వపు ప్రవక్తలతో నరుల మార్గం ప్రకటించి, నన్ను వెదకెడు వారికి దొరికేదానంటివి, నన్ను వెదకెడు వారికి దొరికేదానంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాకు తోడ నుండి మమ్ము నడిపించుము, నేడు మాకు తోడ నుండి మమ్ము నడిపించుము. మరి ఈ కోరాహు తిరుగుబాటు చేయడం వలన మరి దేవుని యొక్క ఉగ్రతను చూసినాడు. కానీ కోరాహు భార్య, కోరాహు కుమారుడు మోషే వైపు ఉన్నారు కనుక, దేవుని పక్షాన ఉన్నారు కనుక దేవుడు వారిని శిక్షించలేదు. కనుక వారు మరి ఈ కీర్తన రాస్తున్నారు ఏమని, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, దేవుడైన యెహోవా అయా నీ నివాసములు ఎంత రమ్యము. దేవుని మందిరంలో వస్తే, దేవుని యొక్క మందిరంలో నేను ఉంటే ఎంత రమ్యముగా ఉంది, ఎంత సంతోషముగా ఉన్నదయ్యా. మరి యెహోవా మందిరం ఆవరణను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఎందుకు ఈ మాట రాశారంటే వాళ్ళకి ప్రతిదినము దేవుని మందిరం చూసే అవకాశం లేదు. ఏడాదికి 2 సార్లే, అంటే సంవత్సరానికి 2 మార్లే ఈ యూదులంతా వెళ్ళి యెరూషలేములో ఉన్న దేవాలయంలో వెళ్ళి కూర్చొని వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకొని వచ్చేవాడు. కానీ మనకైతే దేవుడు ప్రతి వారం, ప్రతి దినము, ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం మరి ఎక్కడ పడితే అక్కడ నువ్వు దేవుని సేవించుకునే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. కానీ నీవు దేవుని మందిరంలోకి వెళ్ళటం నీకు ఇష్టమైనా, నీ ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి వస్తున్నావా? మరి ఇక్కడ ఏమంటున్నాడు, నా సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములయ్యా, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది నీ మందిరంలో ఉంటాం. మరి యెహోవా మందిరం ఆవరణ చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మరి దేవుని మందిరంలోకి రావాలని, దేవుని మందిరంలో కూర్చోవాలని, దేవుని మందిరంలో ఆనందించాలని ఆశ నీకున్నదా? ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. కనుక ఈ కోరాహు కుమారులు ఏం చెప్తున్నారు, అయ్యా నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, నీ మందిరంలో ఉండాలని, నీ మందిరంలో కూర్చోవాలని, నీ మందిరంలో మేము జీవించాలని, నీ మందిరంలో ఉండాలని ఆశ మాకైతే ఉన్నది. కానీ ఆ అవకాశం మాకు లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అది మరి సైన్యములకు యెహోవా నా రాజా, నా దేవా నీ బలిపీఠం మధ్యనే పిచ్చుకలకు నివాసం దొరుకుతున్నది. ఈ యెరూషలేములో మందిరాలను చూడటానికి వెళ్ళాలనంటే మరి ఎంతో ప్రయాసపడి వెళ్ళాలి. దారులు సరిగ్గా లేవు, అరణ్య మార్గంలో నుంచి వెళ్ళాలి. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. మరి ఏ గుట్టలో పడతామో, ఏ క్రూర మృగాలు మరి తినేస్తాయో, ఏమి చేస్తాయో తెలియని స్థితిలో వాళ్ళు వెళుతున్నారు. కనుక వాడు అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది, జీవము గల దేవుని చూడాలని
దీవెన జీవం గల దేవుని మందిరంలో నేను ఉండాలని నా ప్రాణం సొమ్మసిల్లుతున్నది. మరి ఇదిగో నీ ప్రాణం సొమ్మసిల్లుతున్నదా? నీ ప్రాణం దేవుని కొరకు తృష్ణకొని ఉన్నదా? మరి నీ ప్రాణము దేవుని సన్నిధిలోకి రావాలని, దేవుని సన్నిధిలో నేను కూర్చోవాలి, ఆయన సన్నిధిలో నేను ఆనందించాలి అనే ఆశ నీకు ఉన్నదా? మరి ఏ ఆశతో నువ్వు వస్తున్నావు? కనుక ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, రాజ్యం మారుమూల ప్రాంతాల నుంచి ఏడాదికి ఒకసారి, ఏడాదికి 2 సార్లే దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు. కానీ మానవైన నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి ప్రతి వారము ప్రతి రోజు మనల్ని మందిరములకు వెళ్ళి ప్రార్థన చేసుకునే కృపను భాగ్యం దేవుడు మనకి ఇచ్చినాడు. నన్ను సద్వినియోగం చేసుకుంటున్నావా? నీవు మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావా? మరి ఎంత సమయం దేవుడు ఇస్తున్నాడు నీకు నాకు? మరి దినానికి ఎన్ని గంటలు ఇస్తున్నాడు? ఎన్ని గంటలు ఉంది మనకి టైం? 24 గంటలు. మరి దేవుని 10వ వంతు 2 గంటల 40 నిమిషాలు. మరి 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? మరి దావీదు ఒక రాజు అయి ఉండి దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడంట. రాజు అంటే ఎంత పని ఉంటుంది ఆయనకి? ఒక రాజు కాదు, రాజు అంటే ఒక దేశానికే రాజు. కానీ దావీదు ఒక చక్రవర్తి, అనేక దేశానికి రాజు అయినా కూడా దినానికి 7 మార్లు ప్రార్థన చేశాడంట దావీదు. మరి నీవు నేను ప్రార్థన చేస్తున్నావా? మనకి ఎంత సమయం ఇస్తున్నాడు దేవుడు? ఒకవేళ చదువుకునే వాళ్ళు అయితే మరి పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల దాకా 7 గంటల దాకా ఉంటుంది. తర్వాత ఎంత సమయం? మరి ఉద్యోగం చేసే వాళ్ళకైతే పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తర్వాత ఎంత సమయం ఇస్తున్నాడు దేవుడు? మరి దావీదు రాజు అయి ఉండి మరి రాజ్యంలో ఉన్న అన్ని బాధలు అన్ని చూసుకోవాలి ఆయన. మనుషులు రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన ప్రతి అవసరతను చూసుకోవాలి ఆయన. త్రాగడానికి నీరు, ఉండడానికి తినడానికి బట్టలు, మరి ఉండడానికి మరి ఇల్లులు, మరి తినడానికి తిండి, అన్నీ అని చూసుకోవాలి. మరి అంత సమయం ఆ స్థితిలో కూడా దినానికి 7 మార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. మరి నీవు ప్రార్థన చేస్తున్నావా? దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు నీవు? మరి దావీదు అలా జీవించినాడు కనుకనే భూలోకంలో ఉన్న రాజులందరినీ కంటే అధికముగా దేవుడు ఆయన జీవించినాడు, అధికముగా దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. ఈ భూలోకంలో ఉన్నంత కాలము, ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం నీ యొక్క ఇలాంటి రాజు ఇంకా మన పుట్టడు అని చెప్పినాడు. దేవుడు వాగ్దానం చేసినాడు. ఎందుకు? దావీదు దేవుడిని ఎంతగానో ప్రేమించినాడు. మరి నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమించేవారు అయితే దేవుని మందిరానికి సమయానికి నువ్వు వెళ్తున్నావా? మరి 10 గంటల కంటే నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? కనీసం 10 గంటల కంటే నువ్వు కనీసం పావులకు 10 గంటలు వస్తున్నావా? లేదా 11:30కు వస్తున్నావా? మరి దేవుని అంటే ఆశ నీకున్నదా? దేవుని అంటే భయం నీకున్నదా? మరి కోరాహు కుమారులు అయితే మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా, మాకైతే సమయం లేదు, మాకైతే భాగ్యం లేదు. అటువంటి భాగ్యం ఉంటే రోజంతా నేను మీ మందిరంలోనే ఉంటాను, రోజంతా మీ మందిరంలో గడుపుతానని కోరాహు కుమారులు కోరుకుంటున్నారు. మరి నీవు కోరుకుంటున్నావా? మరి అలాంటి పరిస్థితుల్లో దేవాలయాన్ని దర్శించి ఆరాధించే భాగ్యము నీకు దేవుడు ఇస్తే వాళ్ళకి లేదు ఆ భాగ్యం. పూర్వం ఇశ్రాయేలుకు లేదు, మరి నీకు ఇచ్చినాడు. నువ్వు ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? ఎంత సమయం నువ్వు దేవుని దగ్గర ఉంటున్నావు? ఎంత సమయం దేవునితో నువ్వు దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నావు? ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? మందిరానికే వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఎంత సేవను దేవునితో గడుపుతున్నావు నీవు? ఒక్కసారి మరి ఈ మధ్యాహ్న సమయం నిన్ను పరిశోధించుకో. ఈ కోరాహు కుమారులు అయితే, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసం ఎంత రమ్యములయ్యా, ఎంత సంతోషం ఉంటుందయ్యా నీ మందిరంలో. దేవుని మందిరంలో ఉండేవాళ్ళు దేవుని ఇంటిలో ఉన్నట్టంట. దేవుని ఇంటిలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో. వీళ్ళు ఈ కోరాహు కుమారులు కష్టపడి యాత్ర చేసి ప్రయాసపడి 4 దినాలు 5 దినాలు ప్రయాసపడి మరి యెరూషలేములోకి వచ్చిన రాగా వాళ్ళ మందిరంలో గడుగు పెట్టిన వెంటనే వాళ్ళకి విశ్రాంతి దొరికిందట. ఏం దొరికినది? వీళ్ళు పడిన బాధ, ఇన్ని రోజులు యాత్ర చేసి తిండి లేక, మరి నీరు లేక, రాళ్లతో రప్పల్లో పడి లేచి దెబ్బలు తగ్గుకుంటా కుంటుకుంటా మరి నెట్టుకుంటా వచ్చి వాళ్ళ దేవుని మందిరంలో ఎప్పుడైతే కూర్చున్నారో వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ మాకు విశ్రాంతి దొరుకుతుంది, సంతోషం దొరుకుతున్నది. కనుక నువ్వు ఎక్కడున్నా ఈ లోకములో ఉన్నంత కాలం నీకున్న సంతోషం, సమాధానం
సమాధానం కంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పొందుకునే సంతోషం సమాధానం వేరు. కనుక నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన నీకు సంతోషం శాశ్వతమైనది ఇస్తాడు. లోకం ఇచ్చేదేమో అశాశ్వతమైనది. లోకంలో ఉన్న సంతోషం అశాశ్వతమైనది, దేవుని దగ్గర ఉన్న సంతోషం శాశ్వతమైనది. నీకు శాశ్వతమైన ఆనందము సంతోషం ఇస్తాడు దేవుడు. కానీ లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు ఆ క్షణకాలమే. ఒకవేళ నీవు తప్పు చేసేవాడు, పాపం చేసేవాడు అయితే ఆ క్షణకాలంలో ఆ పాపంలో నువ్వు ఉండగా నీకు సంతోషం. తర్వాత దాంట్లో నుంచి బయటికి రాగానే నీకు ఏమవుతుంది, మరలా వ్యాధనే, దిక్పే, మళ్ళా నీకేంటి, దిగులు, చింతలే. కానీ లోకమిచ్చు సంతోషం కంటే దేవుని దగ్గర ఉన్న సంతోషం గొప్పది. లోకమిచ్చే ఆనందం కంటే దేవుని దగ్గర పొందుకునే ఆనందం చాలా గొప్పది. కనుక ఈ కోరహు కుమారుడు కోరుకునేది ఏంటంటే, ప్రభువా మరి వీరు చూడగా ఆ దేవాలయంలో ఉండగా అది ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఈ పడిన బాధ, ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చి దేవుని మందిరంలో కూర్చోగా ఆ ప్రయాసంతా మర్చిపోయినారు. కనుక ఒక పాపి ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తాడో, దేవుని సన్నిధికి వస్తాడో, తన పాప భారాన్నంతా కూడా తొలగించేస్తాడు దేవుడు. అప్పుడు ఇదిగో నీ హృదయం తేలికైపోతుంది, సంతోషం సమాధానం నీకు వచ్చేస్తుంది. కనుక ఒక నేను పాపిని గ్రహించుకొని వస్తే ఇవో దేవుని దగ్గర వచ్చిన వెంటనే నీ భారమంతా తీసివేస్తాడు ఆయన. ఈ కోరహు కుమారులు ఏం చెప్తున్నారంటే, మేము ఎన్నో ప్రయాసపడి యాత్ర చేసి మేము ఇదిగో దేవుని మందిరంలోకి రాగా ఆ బాధలంతా మేము మర్చిపోయాము, ఆ కష్టాలన్నీ మేము మర్చిపోయాము. ఇవో ఎంతకాలం ప్రయాణం చేసామో, మరి తిండి లేక తిప్పలు లేకుండా ఉన్న ఆ బాధంతా మర్చిపోయి ఇవో దేవుని సన్నిధిలో మేము ఆనందిస్తున్నాము. ఆయన చూడగా ఆ గోడల్లో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడంటే వాటిని చూసి, అయ్యా ఈ వాన కోవిలకు, ఈ పిచ్చుకలకు నీ మందిరంలో ఇవో స్థలం దొరికి విశ్రాంతి పొందుతున్నాయి. అవి ఎంతో విశ్రాంతితో ఉన్నాయి. కానీ మేము ఈ లోకంలో ప్రయాసపడి మరి ఎంతో కష్టపడి మీరు ఎంత ప్రయాసపడినా మాకు విశ్రాంతి అనేది లేదు ప్రభువా. కానీ ఆ పిచ్చుకలకు, వాన కోవెలకు గూటి స్థలం దొరికింది. అవి నీ సన్నిధిలో, నీ బలిపీఠం దగ్గర అవి ఆనందిస్తున్నాయి. మరి దేవుని బలిపీఠంలో నువ్వు ఆనందించాలని ఆశ నీకున్నదా? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని దగ్గర నువ్వు సంతోషించాలని, దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆశ నీకున్నదా? అయితే ఆశతో నువ్వు రా దేవుని దగ్గరికి. దేని కొరకు వస్తున్నావు నువ్వు దేవుని దగ్గరికి? ఏం ఆశించి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు? దేవుని దగ్గరికి వస్తే దీవెనలు వస్తాయి, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయి. మాకు ఇదిగో మరి దేవుడు మేము కోరుకొని ఇస్తాడని వస్తున్నావా? ఇస్తాడు. ఎప్పుడు? హృదయపూర్వకంగా నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, హృదయపూర్వకంగా నీవు ఆయన మాటకు లోబడినప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు. కనుక దేవుడు ఏం చెప్పినాడు, తన ప్రియులు నిద్రించుచుండగా వారు ఆయనకి అనుగ్రహించును. ఆయన వారికి ఏమి ఇస్తాడంటే అనుగ్రహిస్తాడంటే ఏమని? తన ప్రియులు నిద్రించుచుండగా. నువ్వు కష్టపడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నువ్వు దేవుని మాటకు లోబడి జీవిస్తే చాలు, దేవునికి ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే చాలు. నీకు ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చి పెడతాడు, నీకు దేవుడు సమకూర్చి ఇస్తాడు. అవన్నీ నీ దగ్గర తేవడతాయి. కనుక నేను మొట్టమొదటి వెతకవలసింది ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు దొరికితే చాలు. నీకు దొరికాడా దేవుడు? నీకు దొరికితే ఈ లోకంలో ఉన్న సుఖ సంపదల కన్నా, సంతోషం కన్నా, సమాధానం కన్నా భిన్నమైన సంతోషం ఆయనలో ఉన్నది. కనుక నువ్వు దేవుని కనుక ఆశపడుతున్నావా? లేదా ఏదో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడని వస్తున్నావా? కనుక ఈ కోరహు కుమారులు ఏం చెప్తున్నారు? అయ్యా నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కానీ వాళ్ళకు ఉన్నదా అవకాశము? వాళ్ళకి మరి ఆ కోరహు కుమారులకు అవకాశం ఉన్నదా? ఆ కాలంలో ఇశ్రాయేలుకి అవకాశం లేదు. ఒక్క దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టము. కానీ మనకి ప్రతి దినము గడిపే భాగ్యం దేవుడు ఇస్తున్నాడు. మరి నువ్వు వస్తున్నావా మందిరానికి? మరి మందిరానికి వస్తున్నావా? ఒక్క దినము దేవుడి సన్నిధిలో గడిపితే 1000 దినాలు శ్రేష్టమైనదంట. అందుకని ఇక్కడ ఏమన్నా నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము.
భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం నాకు ఇష్టము. ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క మందిరం ద్వారం దగ్గర, దేవుని దగ్గర ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ నీకు ఉన్నదా? నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు నిజంగా నేను దేవుళ్ళకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయన సన్నిధిలో నేను కూర్చోవాలి, ఆయన సన్నిధిలో నేను ఆనందించాలనే భాగ్యం నీకున్నదా? అటువంటి ఆలోచన నీకున్నదా? మరి ఇదిగో ఈ కోరాహు కుమారుడు ఏమంటాడు, నీ ఆవరణలో ఒక్క దినములు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండి నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారంలో చాలా మంది భక్తిహీనుల గుడారంలో ఉంటూ ఉంటారు. కూర్చోవడం, ముసల ముచ్చటం చెప్పుకుంటూ ఉంటారు. మరి కూర్చొని దేవుని మాటలు చెప్పుకుంటారా? మరిగో లేదా వాళ్ళట్లాగా వీళ్ళట్లాగా వాళ్ళిట్లాగా వీళ్ళెట్లాగా అని ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. ఒకరి మీద సాధిని చెప్పుకుంటూ ఉంటారు. ఒకరిని ఇదిగో ఆడిపోసుకుంటూ ఉంటారు. జాగ్రత్త, నీవు ఏం పంట విత్తుతావో ఆ పంటే కోస్తావు. నీవు ఏ పంట విత్తుతావో ఆ పంటే కోస్తావు. మంచి అనే పంట విత్తుతే మంచిని కోసుకుంటావు. మరి ఇదిగో లేదా పాపం అనే పంటను విత్తితే పాపం కోసుకుంటావు. అసూయ అనే పంటను విత్తితే అసూయనే కోసుకుంటావు. శ్రమ అనే పంటను విత్తితే శ్రమనే కోసుకుంటావు. జాగ్రత్త. కనుక తీర్పు తీర్చొద్దు. నీవు తీర్పు తీర్చడం దేవుడు చిత్తము, దేవుడి వశములో ఉన్నది. నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు ఎవరు ఎదుటివారు నిన్ను అన్నా కూడా నువ్వు తీర్పు తీర్చడానికి వీల్లేదు. నువ్వు వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే నువ్వు చేయవలసినది. ఈ కోరాహు కుమారులు ఆశపడుతున్నారు, కానీ వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళకి ఆ సమయం ఆ భాగ్యం లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి నీ పాపాలు నా పాపాలు ఆయన భరించి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి సజీవుడై తిరిగి లేచి తండ్రి దగ్గర కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పటికి ప్రతి దినము నీ పేరున నా పేరున ప్రతి ఒక్కరి పేరున విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఏమని, తండ్రి ఇంకా కొంత కాలం అయ్యా, ఇంకా కొంత సమయమే అయ్యా, వీళ్ళు మారుతారు అని. మరి ఇప్పుడైనా నీవు దేవుని ఆవరణలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? నీ నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మందిరంలో వచ్చి ఆనందించాలని ఆశ నీకున్నదా? ఈ కోరాహు కుమారులు ఆశపడుతున్నారు, కానీ వాళ్ళకి ఆ భాగ్యం లేదు. సంవత్సరానికి 2 సార్లే ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేము పట్టణానికి వెళ్ళి సంవత్సరానికి 2 సార్లే దేవుని మందిరంలో కూర్చొని ఆనందించేవాడు. దేవునికి మొర్ర పెట్టుకునేవాడు. పిల్లలు లేనివాడు పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడు. స్వస్థత లేనివాడు స్వస్థత కొరకు ప్రార్థన చేసేవాడు. మరి ఆశీర్వాదం లేనివాడు ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకుని వచ్చేసేవాడు. వాళ్ళు అక్కడ మందిరంలో ఉండడానికి వాళ్ళకి అవకాశం లేదు. మరి పొద్దున్నే సాయంత్రం కాలం మందిరం కట్టేసేవాడు. అలాగా మరి నీకు నాకు దేవుడు ప్రతి దినం ఇస్తుంటే ఆ దినాన్ని నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? ప్రతి దినము మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే భాగ్యము, ప్రార్థన చేసుకునే కృప దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మరి నీవు ఆనందిస్తున్నావా? దేవుళ్ళ నువ్వుగా ఆనందిస్తున్నావా? దేవుని మందిరంలో కూర్చోవాలని, దేవుని వాక్యం వినాలని, ఆ వాక్య ప్రకారం నేను జీవించాలని ఆశ నీకున్నదా? మరి నీ ఆశ ఏమై ఉన్నది? ఈ మధ్యాహ్నం ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. మరి కోరాహు కుమారులు అయితే, అయ్యా నీ మందిరంలో నివసించే వారందరూ ధన్యులు. మరి దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? సినిమా హాల్లో ఉంటా ఇష్టపడుతున్నావా? మరి పాపంలో ఉంటా ఇష్టపడుతున్నావా? లేదా దేవుని మందిరంలో ఉండడం ఇష్టపడుతున్నావా? దేవుని మందిరంలో ఉంటాను ఇష్టపడితే సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. కానీ లోకంలో ఉంటే అప్పులు, అవమానాలు, రోగాలు, మరి బాధలు, వేదనలు, కష్టాలు నువ్వు అనుభవిస్తావు. మరి వాటన్నిటి నుంచి నిన్ను విడుదలిచ్చి నిన్ను సంతోషం, సమాధానంలో ఉంచాలనే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుడిలో నిన్ను కోరుకునేది, నీ నుంచి నా నుంచి ఆశించేది ఏంటంటే, నీవిదిగో నా దగ్గరికి రా. నువ్వు ఎంత ఘోర పాపివైనా నాకు అక్కర్లేదు. నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావో నాకు అవసరం. నేను పాపి అని గ్రహించుకుని నా దగ్గరికి వస్తే నా మందిరంలో నిన్ను ఆనందించేస్తాను. నా మందిరంలో ఉన్న దీవెనలన్నీ నీకు ఇస్తాను. నా మందిరంలో ఉన్న సంతోషం, నా మందిరంలో ఉన్న ఆనందం, నా మందిరంలో ఉన్న దీవెనలు నేను నీకు అనుగ్రహిస్తాను. నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు ఆయన. మరి ఈ మధ్యాహ్నం నువ్వు వస్తావా? మరి కోరాహు కుమారులు రావాలని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేదు.
వాళ్ళు సంవత్సరానికి 2 సార్లే యెరూషలేముకి వెళ్ళి దేవుని ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు. తర్వాత ఆ సంవత్సరాలుగా మందిరం మూసేసేవాళ్ళు. సంవత్సరానికి 2 సార్లే తలుపులు తెరిచేవాళ్ళు. ఆ సమయంలో వీళ్ళెళ్ళి ప్రార్థన చేసుకుని వాళ్ళ అవసరతలేంటో దేవునికి మొరపెట్టుకుని వచ్చేవాళ్ళు. కానీ దేవుడు నన్ను ప్రేమించి ప్రతి దినము మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? మరి గోడలు గూటిలో ఉన్న పిచ్చుకలు దేవుని సన్నిధిలో గడుపుతుంది. ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతుంది అంటావి. వాటికి ఉన్న భాగ్యం నాకు లేదే అని బాధపడుతున్నాడు ఆయన. అయ్యా, ఒక గువ్వ వలె, ఈ వాన కోడి వల్లే, ఆ పిచ్చుక వల్లే నేను పుట్టి ఉంటే ఎంత బాగుండేది. నీ మందిరంలో నిత్యం నేను కూడా ఉండేవాడిని కదా. వాడికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినావయ్యా. వాడి రోజు నీ సన్నిధిలో ఉండని, రోజు నీ మందిరంలో ఉండని, నీ బలిపీఠం దగ్గరే గూళ్ళు ఏర్పరచుకొని ప్రతి దినము నేను చూస్తానే అయ్యా. కానీ మాకు ఆ భాగ్యం లేదు ప్రభువా అని ఈ కోరాహు కుమారుడు బాధపడుతున్నారు. మరి దేవుడు నన్ను ప్రేమించి ప్రతి దినము నేను ఆరాధించుకోవడానికి సమయం ఇస్తుంటే ఆ సమయాన్ని నీవు వ్యర్థపరచుకుంటున్నావు. నీ ఇష్టానుసారం జీవిస్తూ మరి దేవునికి దూరస్తురాలుగా నీవు జీవించదు. సంతోషం లేక, సమాధానం లేక, నెమ్మది లేక, అప్పుల్లో, అవమానాల బాధలతో, మరి రోగంతో నువ్వు బాధపడుతున్నావే. దేవుడైతే నీకు శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన దీవెన నీకు ఇవ్వాలని మరి ఆరాటపడుతున్నాడు. కానీ నీకు దేవుని సన్నిధిలోకి రావడానికి ఆరాటపడుతున్నావా? ఎప్పుడు తెల్లవారుతుందా, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ నీకుందా? కనుక మరి ఈ కోరాహు కుమారునికి దేవుడిదిగో మరి అవకాశం లేదు. కానీ పాపివైన నన్ను ఏ యోగ్యత లేని నీకు నాకు దేవుడిదిగో తన మందిరంలో ఉండడానికి, ప్రతి దినము ఆయన సేవించడానికి దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చినాడు. ఆ భాగ్యమును నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? ఆ భాగ్యాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? మరి నీకు ఎంత సమయం ఇస్తున్నాడు దేవుడు? కనీసం 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు 10వ వంతు, ఆ 10వ వంతు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? మరి ఎలాగ నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు? ఎలాగ దేవుని యొక్క దీవెనలు నువ్వు పొందుకుంటావు? ప్రభువా, నన్ను రక్షించవా, నన్ను కాపాడవా, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావు. ఎలా ప్రార్థన చేస్తావు? నువ్వు ఎలా ఇస్తావు నీకు దేవుడు? నువ్వు ఆయన సన్నిధిలో గడపడానికి నీకు ఇష్టం లేదు. ఆయన ఆవరణలో రావడానికే నీకు ఇష్టం లేదు. 7 గంటలకు గుడి అంటే 8:30కు వస్తావు. 10 గంటలకు గుడి అంటే 11:30కు వస్తావు. మరి నీకు ఎలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? దావీదులో ఎప్పుడు తెల్లవారు, దావీదు ఒక రాజా అయ్యింది కూడా, ఒక చక్రవర్తి అయ్యింది కూడా, ఎప్పుడు తెల్లవారుతుందా, నేను ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను ఎదుగో దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఆయన నన్ను చూడాలి అని ఆశపడేనాడు ఆయన. మరి అందుకనే దావీదును దేవుడు బహుగా దీవించినాడు. మరి నీకు దేవుని యొక్క దీవెనలు కావాలంటే ఆయన మందిరంలో కూర్చొని ఆనందించాలని ఆశ నీకున్నదా? ఆయన మందిరంలోకి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా, ఎప్పుడు శనివారం వస్తుందా, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, నేను అది కనపడాలి, ఆయన నన్ను చూడాలి, నన్ను ఆశీర్వదించాలి అని ఆశ నీకున్నదా? మరి అటువంటి ఆశ నీకు లేనంత కాలము నీవు దేవుని యొక్క దీవెనలు ఏది కూడా నువ్వు పొందుకోలేవు. ఏ దీవెనలు నీకు దేవుడు ఇవ్వలేడు. కనుక మరి ఈ కోరాహు కుమారులు అయితే, అయ్యా నేను ఎంతో యాత్ర చేసి ఇక్కడికి వచ్చినా, ఎన్నో ప్రయాసాలు పడినా, మరి కొండల్లో, లోయల్లో, తుప్పల్లో పడి మరి ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాను. కానీ నీ మందిరంలో కూర్చున్న తర్వాత ఆ బాధంతా నేను మర్చిపోయినానయ్యా. కనుక ఒక దినము నీ మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా. మరి దేవుడు ప్రతి దినము తన మందిరంలో కూర్చున్న కృపను, భాగ్యములను పాపినైన నీకు నాకు ఇచ్చినాడు. పాపురమైన మనకి ఇచ్చినాడు ఆయన. కానీ ఆ కాలంలో మరి ఇశ్రాయేలుకి లేదు భాగ్యం. ఆ కాలంలో సంవత్సరానికి 2 సార్లు వెళ్ళేవాళ్ళు. మరి ప్రతి దినము నీకు నాకు దేవుని సేవించే భాగ్యం ఇస్తున్నాడు ఆయన మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకునే కృపను ఇచ్చినాడు. మరి నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? మరి నీవు ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తున్నావా? నీవు నీ ఇష్ట ప్రకారం జీవించు, ప్రభువా నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నాకు ఉన్నతమైన స్థితి అయ్యా అంటే అని ఎలా ఇవ్వగలడు?
ఎలాగ నిన్ను రక్షించగలడు, ఎలాగ నిన్ను ఆయన ఆశీర్వదించగలడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలంటే ఈ కోరాహు కుమారుడు వలె నీవు కూడా దేవుని మందిరం వరకు, దేవుని మందిరానికి రావడం వరకు ఆశపడాలి. తన తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేసినాడు, దేవుని ఉగ్రతను చూసినాడు, దేవుడిని అతనికి హతమార్చినాడు. కానీ వీరు దేవుడిని ప్రేమించినారు కనుక తండ్రి మాట వినకోకుండా, తండ్రి పాపి అయినా సరే దేవుడి మాట, దేవుడిని ప్రేమించినారు కనుక కోరాహు కుమారుడు దేవుడు ప్రేమించినాడు, వాళ్ళని క్షమించినాడు. తండ్రి చేసిన పాపం వాళ్ళ మీద రాకోకుండా వాళ్ళని క్షమించినాడు. మరియు ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు ఆశపడినారు, దేవుని మందిరంలో ఉండాలని ఆశపడినారు. అందుకనే దేవుని యొక్క మందిరంలో ద్వార పాలకులుగా మరి మోషే ఈ కోరాహు కుమారుని నియమించినాడు. కనుక వాళ్ళు కోరుకునేది అయ్యా సంవత్సరానికి 2 సార్లు ద్వారం దగ్గర మేము ఉంచేవాళ్ళు, వచ్చే వాళ్ళందరూ లోపలికి పోయి కూర్చోండి అమ్మా అని చెప్పి పంపించాలి. కానీ ప్రతి దినము ఈ భాగ్యం ఉంటే, ప్రతి దినము ఈ భాగ్యం ఉంటే ఎంత గొప్ప భాగ్యమయ్యా మాకు, ప్రతి దినము ఈ అవకాశం మాకు ఉంటే ఎంత గొప్ప ధన్యత మాకు అని అంటున్నారు. కానీ నీకు ప్రతి దినము ధన్యతనిచ్చినాడు, ప్రతి దినము భాగ్యం ఇచ్చినాడు. మరి నీవు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మందిరం ఆనందిస్తున్నావా? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? అమ్మాయి ఎవరమ్మా కనుక మరి అటువంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు ఇస్తే నీవు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా దాన్ని తృణీకరించుకుంటున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన దీవెనలను తృణీకరించుకుంటే ఇక దేవుడిదిగో కొంతకాలమే, కొంత సమయమే ఇస్తాడు. తర్వాత నీవు వెళ్ళి గుండె పగలగొట్టుకొని ఏడ్చినా, గుండె బాదుకున్నా ఇక తరుణం నీకు ఎప్పుడు. అయ్యా నా కుమారుడా, నేను ఎన్నో సంవత్సరాలు నేను పిలిచినాను, ఎన్నో సంవత్సరాలు సువార్త చెప్పించినాను, ఎన్నో సంవత్సరాలు నా సేవకులను పంపించి నేను హెచ్చరింపజేసినాను, నీవు లోబడలేదయ్యా, ఇక సమయం అయిపోయింది, ఇక నేను ఏమీ చేయలేనయ్యా. నా కుమార్తె నీకెంతో సమయం ఇచ్చినాను, కానీ నువ్వు ఇప్పుడు నీ కష్టంతో ఇక్కడికి వచ్చినావు, కానీ నేను నిన్ను ఏమీ చేయలేను. నేను పిలవగా నువ్వు రాకపోతేవి, నేను పిలవగా నువ్వు వినకపోతేవి, నేను చేతులు చాపగా నా సన్నిధిలోకి రాకపోతేవి. కనుక ఇప్పుడు నువ్వు కష్టం వచ్చింది, నువ్వు అరుస్తున్నావు, ఏడుస్తున్నావు కనుక నేనేం చేస్తానంటున్నాడు, నేను నా చెవులు మూసుకుంటానయ్యా. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుకుంటానయ్యా అని నవ్వుకుంటాడంట. ఎందుకు? మరి ఆయన పిలిచినాడు నిన్ను, నా కుమారుడా ఎంతకాలం ప్రయాసపడతావు, రా, నా దగ్గర సంతోషం ఉన్నది, నా సమాధానం నీకు ఇస్తాను, నా శాంతిని నీకు ఇస్తాను, నా సంతోషాన్ని నీకు ఇస్తాను, నా దీవెనలన్నీ నీకు ఇస్తాను రామని పిలిస్తే నువ్వేం చేస్తావు? నేను తృణీకరించుకున్నావు. కష్టం వచ్చినది, వ్యాధి వచ్చినది, బాధ వచ్చింది, డాక్టర్ గారు నువ్వు చనిపోతావు అని చెప్పినాడు. లేదా ఇదిగో రేపొద్దున నువ్వు ఇదిగో డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే నేను తీసుకొని జైలు వేస్తామని చెప్పినాడు. అప్పుడు వస్తాం దేవుని దగ్గర, ప్రభువా 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 సహాయం చేయవా, అయ్యా కాపాడువా, కనికరించువా. అప్పుడు వింటాడా దేవుడు? అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వినను అంటున్నాడు. నువ్వు పిలవగా, నేను పిలవగా నువ్వు రాలేదు, నేను పిలవగా నువ్వు వినలేదు కనుక ఇప్పుడు నువ్వు ఆపద వచ్చింది కనుక నేనేం చేస్తాను, నా చెవులు మూసుకుంటాను. నువ్వు భయంతో కేకలు వేస్తున్నావు కనుక నేనేం చేస్తాను, నా కళ్ళు మూసుకుంటాను అంటున్నాను. మరి ఆ తరుణంలో నువ్వు తెచ్చుకుంటావా లేదా ఇవో నేడే మిక్కిలి అనుకూలమైన సమయం అంటున్నారు, నేడే రక్షణ దినం అంటున్నారు. ఈ కోరాహు కుమారుడికి ఆశ అయితే ఉంది కానీ ఆ అవకాశం లేదు. కానీ నీకు అవకాశం ఇచ్చినాడు, ఆ భాగ్యము నీకు ఇచ్చినాడు, దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యం నీకు ఇచ్చినాడు, ప్రతి దినము దేవుని సన్నిధిలో రాటగా అవకాశము నీకు ఇచ్చినాడు. మరి దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా? ఈ మధ్యాహ్నం నిన్ను నువ్వు పరిశోధించుకో. కనుక మీది కోరాహు కుమారుడు వలె మరి ఆశతో వస్తున్నావా? ఈ కోరాహు కుమారులు మరి దేవుని మందిరంలో ఉండాలి. అయ్యా ఈ పిచ్చుకలైతే ప్రతి దినము నీ మందిరంలో ఉంటుని వాటి చక్కగా విశ్రాంతి తీసుకుని అయ్యా నీ మందిరంలో, కానీ మాకు విశ్రాంతి లేదు, ఆ విశ్రాంతి తీసుకునే భాగ్యం మాకు లేదు. నీ మందిరంలోకి వస్తే మాకు విశ్రాంతి. ఒక పాపి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తాడో అప్పుడే ఆ పాపికి విశ్రాంతి, అప్పుడే ఆ పాపికి ఇదిగో సంతోషం, ఆ పాపికి సమాధానం. నువ్వు పోగొట్టుకున్న అన్నీ కూడా తిరిగి దేవుడు మళ్ళా నీకు సమకూరుస్తాడు. నువ్వు పాపంలో ఉండి పోగొట్టుకున్న సంతోషం, సమాధానం, నెమ్మది
మరి ఇదిగో ఏమేమి పోగొట్టుకున్నావో, నీ ఆస్తి అంతా కరిగిపోయినది, ఆస్తి అంతా పోగొట్టుకున్నావు, అవన్నీ కూడా నువ్వు దేవుని దగ్గరికి వస్తే అవన్నీ తిరిగి నీకు ఇస్తాడు ఆయన. మరి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, దేవుని దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినాడు, తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయినాడు. ఇగో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానం వచ్చింది, ఆయనకి జ్ఞానం వచ్చింది. ఏమని? ఇగో నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి, అనేక మంది పనివారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తే ఇగో ఆయన నాకు పనివాడిగా నన్ను చేర్చిపోయాను, అడుగుతాను వెళ్ళి నేను అని చెప్పి తనకున్నదంతా మరి ఇగో దారపోసినాడు. వేషలకి, రాగుడికి, జోదానికి, మరి ఏమేమి పాపాలైతే ఈ లోకంలో అన్నిటికీ ఆ డబ్బంతా కొట్టుకున్నాడు. మరి ఆఖరికి ఆహారం చాలక పందులు తినే పొట్టు తిన్నాడు. యూదులు పందులు అంటే అసహ్యం, మరి అయినా కూడా తప్పలేదు. ఎందుకు? ఒక పాపి దేవుడి నుంచి దూరం అయిపోతే, ఒక పాపి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతే ఇగో ఈ కష్టాలు ఆ పాపికి వస్తాయి. ఆ మనిషి మనిషి దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతాడో ఇగో శ్రమలు, కష్టాలు, అప్పులు, అవమానాలు, సిగ్గులు ఇవన్నీ వస్తాయి. నువ్వు దేవుని దగ్గర ఉన్నంత కాలము అవేమి నీ దగ్గరికి రావు. కానీ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గర ఉండి సంతోషం, సమాధానం, నెమ్మదిగా ఉండి ఏం చేసినాడు? నా ఆస్తంతా ఇచ్చే నేను వెళ్ళిపోతాను, దూరదేశం వెళ్ళిపోతాను అనుకొని చెప్పి తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయినాడు, త్రాగుడికి, వ్యభిచారానికి బానిస అయిపోయినాడు. ఇయో స్నేహితులు, మరి డబ్బులు ఉన్నంత కాలం స్నేహితులు వచ్చినారు, డబ్బంతా అయిపోయిన తర్వాత స్నేహితులు కూడా దూరం అయిపోయినారు. అరే మీకు మేమే సహాయం చేయలేవురా, మా దారి మేము పోతామని వెళ్ళిపోయినారు. అంతకు ముందు ప్రతి దినము ఎప్పుడు తెల్లారుతుందా వెళ్ళాలి, వీడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి వచ్చేవాడు స్నేహితుల దగ్గరికి. ఉన్నదంత డబ్బు అంతా కరిగిపోయినది, ఇక వెళ్ళిపోయినాడు, అందరూ వెళ్ళిపోయినాడు. మరి పని కుదిరినాడు, ఎక్కడో పని కుదిరినాడు. పందులు యూదులు పందులు అంటే చాలా అసహ్యం. మరి అటువంటిది మరి పందులు కాయడానికి ఒప్పుకున్నాడు. మరి ఏం చేస్తాడు? తినడానికి లేదు, ఆదరించేవాడు లేడు, పలకరించే నాదుడు లేడు, కనుక పందులు కాయడానికి ఒప్పుకున్నాడు. కానీ యజమాని తక్కువ భోజనం పెడతాడు, కొద్దిగా పెడతాడు, ఆ భోజనం చాలా. పందులు తిన్నా పొట్టు తిందామని చెప్పి పందులు తిన్న పొట్టుని తింటుంటే అవి వచ్చి పొడిచినాయి. మా ఆహారం నువ్వు తింటావారా, మాకే చాలట్లేదు, మాకే చాలదు అని చెప్పి ఆ పందులు వచ్చి పొడవడం మొదలుపెట్టింది. అప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు గ్రహింపు వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట్లో ఎంతమంది పరివారం ఉన్నారు, నా తండ్రి ఇంట్లో ఎంతమంది ఆహారం తింటున్నారు, నేను నా తండ్రి నుంచి దూరం అయిపోయి అయ్యో వచ్చేసినానే, నా తండ్రికి దూరం అయిపోయినానే, ఈ శ్రమలు, సిగ్గులు, అవమానాలు అనిపించినాను, పందులు తిన పొట్టు కూడా కరువు అయిపోయింది నా బ్రతుకు అని చెప్పి అప్పుడు గ్రహించుకున్నాడు. గ్రహించుకొని అయితే నేను లేచి తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళి తండ్రి నేను పాపం చేశాను, ఇగో నీ ఇంట్లో పనివాడిగా నన్ను ఉంచుకోయ్యా అని చెప్పి అడుగుతాను తండ్రిని. లేచి బయలుదేరినాడు. చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన మాసిపోయిన బట్టలు, మరి బట్టలన్నీ చిరిగిపోయింది, చెప్పులు లేవు, మరి తలంతా పిడచగట్టుకుపోయింది, స్నానం లేదు, ఏమీ లేదు. అలాగనే తండ్రి ఇంటికి బయలుదేరినాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? పైనుండి చూస్తూ ఉన్నాడు. ఎవరో వస్తున్నారే, ఎవరో మరి యాత్రికుడు వస్తున్నాడు అని చెప్పి అలా తేరి చూస్తున్నాడు. చూడగా మరి తన కుమారుడే గుర్తుపట్టినాడు, తండ్రి గుర్తుపట్టినాడు. కానీ ఇతనున్నాడు, వీడు పాపంలో ఉన్నాడు కనుక, వీడి పాపం కళ్ళు మూయబడినాయి కనుక, మన నేత్రాలు మూయబడినాయి కనుక తండ్రిని చూసినాడు కానీ గుర్తుపట్టలేకపోయినాడు. పైన ఎవరో ఉన్నారు, ఎవరో అనుకున్నాడు కానీ తండ్రి అనుకోలేదు. కానీ తండ్రి అతనిని గుర్తుపట్టినాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను గుర్తుపడతాడు. కానీ నీ పాపంలో ఉండి నువ్వు దేవుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు. నువ్వు దేవుని దగ్గరికి రావాలనే ఆశ నీలో లేదు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇగో అప్పుడు వచ్చినాడు దేవుని దగ్గరికి. ఇగో అప్పుడు తండ్రి దగ్గరికి బయలుదేరినాడు. తండ్రి చూసినాడు, వెళ్ళినాడు. అయ్యో వీడు మురిగ్గా ఉన్నాడు, పక్క తిరిగిపోయింది, చెప్పులు లేవు, అయ్యో తలంతా వాసన వస్తుంది అని చెప్పి మరి దగ్గరికి రాకుండా ఉన్నాడా? వెంటనే వెళ్ళాడు, కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఇదిగో పనివారిని పిలిచినాడు. స్నానం చేయించండి, బట్టలు తొలగించండి, కొత్త చెప్పులు చేయండి, ఉంగరం తొలగించండి అని చెప్పి ఆజ్ఞిస్తున్నాడు. ఇదిగో అతను పోగొట్టుకున్నదంతా మళ్ళా తిరిగి తండ్రి ఇచ్చినాడు. ఒక పాపివైన నీవు ఇప్పుడు లోకంలో ఉండి పోగొట్టుకున్నాయన్నీ
నీవు దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు మరలా తిరిగి నీకు అన్నీ ఇస్తాడు. ఏ సంతోషం పోగొట్టుకున్నావో, ఏ సమాధానం పోగొట్టుకున్నావో, ఏ మరి ఆనందం పోగొట్టుకున్నావో, ఏ అప్పుడు వారంలో నువ్వు ఉన్నావో అవన్నీ తిరిగి నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు. నేను పాపిని గ్రహించుకొని ఆయన దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీవు రానంత కాలము ఆయన నీ దగ్గరికి రాడు. గుర్తుపెట్టుకోండి. ఒక పాపి నేను పాపిని అని గ్రహించుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని వచ్చి అడిగితే ఆయన నీ పాపాలు క్షమించి అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. నీతో ఆయన ఉంటాడు, ఆయనతో నీవు ఉంటావు. అప్పుడు నీకు సంతోషం, సమాధానం, నెమ్మది ఉంటుంది. కనుక ఈ కోరాహు కుమారులు లోకంలో ఉన్న సంతోషం, లోకంలో ఉన్న సమాధానం మాకు అక్కర్లేదయ్యా, నీ మందిరంలో గడిపితే చాలు. నీ మందిరంలో ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా. కనుక ప్రతి దినము నీ మందిరంలో ఉండే భాగ్యం నాకు దయచేయాలని కోరాహు కుమారుడు ప్రార్థన చేస్తున్నారు. మరి ఆయనకి కానీ ఆ అవకాశం వాళ్ళకి లేదు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన మాట వినుకోకుండా ఇదిగో సిలువకు కొట్టి, ఇదిగో ఆయన సిలువకు మేకులు కప్పగించి, ఇదిగో నీవు నేను ఆయన రక్తాన్ని కళ్ళారా చూసి ఆయన పక్కన బళ్ళెపోటు పొడిచి మరి ఎన్ని పాపములు చేసినా ఆయన ఇంకా తన చేతులు చేస్తున్నాడు, ఇంకా నిన్ను పిలుస్తూనే అన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నా దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్నదంతా నేను తిరిగి మళ్ళా ఇస్తాను. కనుక వస్తావా నువ్వు ఆయన మందిరంలో? ఆయన మందిరంలో ఆనందం ఉన్నది. మన ఆనందం నీకు కావాలా? ఈ లోకమిచ్చే ఆనందం కాదు, లోకమిచ్చే సంతోషం లాగా ఎప్పుడైనా శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సంతోషం ఇస్తారు. ఈ లోకంలో ఆనందం కొంచెంసేపే, కొంతకాలమే ఉంటుంది, కొంతకాలమే ఈ లోకపు ఆనందము. కానీ శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన నిత్య జీవము ఆయనలో ఉన్నాయి. మరి ఆ శాశ్వతమైనది కావాలా, అశాశ్వతమైనది కావాలా? రెండే 2 మార్గాలు మన ఎదుట పెట్టినాడు దేవుడు. ఏది? పరలోకమా, నరకమా? సంతోషమా, సమాధానమా? మరి ఏది కావాలి నీకు? ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయనలో నిత్య జీవం ఉన్నది, ఆయనలో ఆనందం ఉన్నది. లోకంలో సంతోషం ఉన్నది, కానీ అది కొంతకాలమే ఉన్నది. నువ్వు పాపంలో ఉన్నంత కాలము ఆ సంతోషం ఉంటుంది. నువ్వు పాపంలో నుంచి బయటికి రాగానే మరలా నీ హృదయం దుఃఖం అయిపోతుంది. నువ్వు ఇదిగో నెమ్మది ఉండవు, అశాంతితో ఉంటావు. కానీ అటువంటి సంతోషం ఇవ్వడు, అటువంటి సంతోషం కాదు దేవుళ్ళు. శాశ్వతమైన సంతోషం. ఎన్నడూ నువ్వు దుఃఖపడవు, ఎన్నడూ నువ్వు దుఃఖించవు, ఎన్నడూ నువ్వు ఏడవు, ఎన్నడూ నువ్వు కన్నీరు కార్చవు. అటువంటి సంతోషం దేవుల్లో ఉన్నది, అటువంటి సమాధానం దేవుల్లో ఉన్నది, అటువంటి నెమ్మది దేవుల్లో ఉన్నది. మరి అటువంటి ఆనందం నీకు కావాలా? లేదా ఈ కోరాహు కుమారుడు వలె మరి సంవత్సరానికి 2 మార్లు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ఆనందించి మరి దేవుని దగ్గర మొరపెట్టుకొని వచ్చేవాడు. మరి ఆనాడు ఇశ్రాయేలీయులు మరి దేవుడు ఆరాధించుకునే వాళ్ళకి కాలం లేదు, వాళ్ళకి లేదు. సంవత్సరానికి 2 మార్లు. కానీ నీకు నాకు ప్రతి దినం ఇస్తున్నాడు, ప్రతి దినము నీకు ఇస్తుంది, నీకు నాకు భాగ్యం ఇస్తున్నాడు. ప్రతి దినము నువ్వు ఎక్కడ కూర్చోనైనా నువ్వు దేవుని సేవించుకోవచ్చు, ఎక్కడ కూర్చోనైనా నువ్వు దేవుని ఆరాధించుకోవచ్చు. నీ హృదయంతో నువ్వు నీ హృదయంలో సంతోషించవచ్చు, సమాధానంగా నువ్వు ఉండొచ్చు. ఎట్లాగా? దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొర పెట్టుకున్నప్పుడు మరి ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో సమాధానం అన్నది, ఆయన సన్నిధిలో నెమ్మది అన్నది. మరి ఎంతకాలం ఇంకా లోకంలోనే ఉంటావు? లోకమిచ్చే ఆనందం కావాలా, లేదా దేవుడిచ్చే ఆనందం నీకు కావాలా? లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం. ఈ లోకము త్వరలో గతించుకోబోతున్నది. కొత్త ఆకాశము, కొత్త భూమి కింద నీవు నేను ఉండబోతున్నాను. ఈ భూమి ఆకాశం చాప వలె చుట్టబడుతుందట. కనుక కొత్త ఆకాశం, కొత్త భూమి కింద నీవు నేను ఉండబోతున్నాను. మరియు దాని కొరకు నీవు నేను ప్రాకులాడాలి. కానీ ఈ లోకంలో తుచ్చమైన వాటికి కొరకు కాదు. పాపంలో క్షణకాల సుఖభోగం అంతే. యోసేపు ఉన్నాడు, క్షణకాల సుఖభోగం కొరకు ఇగో దేవుడు మరి ఆ యజమానురాలు శోధించిన పారిపోయినాడు. నీతిని ప్రేమించినాడు, భక్తిహీనతను ద్వేషించినాడు. అందుకనే
అందరికన్నా ఉన్నతమైన స్థితిలో దేవుడు అతన్ని ఉంచినాడు. కనుక నీవు నీతిని ప్రేమిస్తే, భక్తిహీనతను ద్వేషిస్తే, దేవుడు నీతోటి వారి కంటే అధికముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు అయినాడు. యవనస్తురాలా, మరి యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు నీతిని ప్రేమించినావా, భక్తిహీనతను ప్రేమిస్తున్నావా? నువ్వు భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమించు, నీ తోటి వారి కంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఈ వాక్యం చెప్పేవాడు, ఎప్పుడు కూడా ఈ వాక్యం చెప్తాడు. యేసేపు గురించి చెప్పేవాడు. యేసేపు ఎంత నీతిగా జీవించినాడు. పొతిఫెర భార్య ఆయన్ని హింసించింది, శోధించింది. ఇదిగో నువ్వు నాతో సైనించు, పాపం చేయి, ఇదిగో నేను దేవుని దృష్టిలో పాపం చేయలేనమ్మా అని ఆయన పారిపోయినాడు. ఇదిగో పారిపోయినాడు, పాపం నుంచి పారిపోయినాడు, ఆయన జాగ్రత్త నుంచి పారిపోయినాడు. మరి నువ్వు పారిపోతున్నావా? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావా? నిజముగా నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే నీ తోటి వారి కంటే, నీ కుటుంబస్తుల కంటే, నీ అన్నదమ్ముళ్ళ కంటే, నీ సహోదరుల కంటే, నీ బంధుమిత్రుల కంటే అత్యధికమైన కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మరిగో నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావా? యేసేపు అలాగో నీతిని ప్రేమించినాడు, భక్తిహీనతను ద్వేషించినాడు. క్షణకాల సుఖభోగం కొరకు అతను పాపము చేయలా, ఆ పాపాన్ని విడిచిపెట్టినాడు. ఆ పాపం నా గొద్దని పాపానికి దూరంగా పారిపోయినాడు. దానివల్ల జైల్లో వేసినారు, దానివల్ల తప్పుడు నేరాల మీద జైల్లో వేసినారు. ఆయన నీతిగా ఉన్నాడు కనుక దేవుడు మరలా అతన్ని తీసుకొచ్చి ఏం చేసినాడు? రాజును చేసినాడు, సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. వాక్యం వింటున్న నీవు ఈ మధ్యాహ్నం నీవు కూడా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే ఈ లోకంలో ఉన్న వాటికంటే, ఈ లోకంలో ఉన్న వారందరికంటే అత్యధికమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. మరి నువ్వు నీతిని ప్రేమిస్తావా? భక్తిహీనతను ద్వేషిస్తున్నావా? పాపాన్ని ద్వేషిస్తున్నావా? సుఖభోగాలు మనసు క్షణకాల సుఖభోగం కొరకు పాపంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? ఎందుకు నువ్వు పాపాలు చేస్తావు? ఎందుకు నీ కుటుంబానికి శాపాలు తీసుకొస్తావు? ఎందుకు నీ కుటుంబాన్ని దీవెన లేకుండా చేస్తావు? మరి ఇప్పుడైనా సరే నువ్వు వాక్యం విన్న నీవు నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు. భక్తిహీనుడు ఎన్నడూ కూడా మరి నువ్వు సంతోషించడు. భక్తిహీనుడు ఎన్నడూ కూడా సంతోషం సమాధానం చూడలేడు. ఒక నీతిమంతుడే సంతోషం సమాధానం చూడగలుగుతాడు. కనుక వాక్యమైన నీవు కోరహు కుమారుడి కన్నా అధికమైన దేవుడికి మనకెంతో ప్రతి దినము దేవుని ఆరాధించుకోవడానికి, సేవించడానికి ఇచ్చాడు, కృప ఇచ్చినాడు. ఆ కృపను నువ్వు వ్యర్థం చేసుకో. మాకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే నీవు ఎలా తప్పించుకోగలుగుతావు? నిన్ను నన్ను తప్పించేది ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కనుక ఇప్పుడైనా సరే మరి కోరాహు కుమారుడు వలె నీవు కూడా దేవుని మందిరంలో ఉండాలని ఆశపడతావా? దేవుని మందిరంలో సంతోషం ఉన్నది, దేవుని ఇంటిలో ఆనందం ఉన్నది. మన ఆనందం నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సంతోషం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సమాధానం నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వస్థత నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఉన్న వాళ్ళందరికంటే, నీతో పాటుగా ఉన్న వారందరికంటే ఉన్నతమైన మెట్టిలో, మంచి ఉద్యోగంలో, మంచి స్థితిలో నిన్ను ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి నీవు ఏం కోరుకుంటున్నావు? నువ్వు దేవుని కావాలని కోరుకుంటున్నావా, లేదా లోకం కావాలని కోరుకుంటున్నావా? లోకం ఇచ్చినట్టు కాదు దేవునిలో ఆనందం. దేవుడు ఇచ్చేది శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన కృప. ఆ శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన కృప నీకు కావాలంటే మరి నేడే ఆయన దగ్గరికి రా, ఆయన మందిరంలో రా. నీ పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. ప్రభువా, ఇంతకాలం పాపం కొరకు, సుఖభోగ మనసు కొరకు ఆరాటపడినాను. నేను ఏమి కోసుకోలేకపోయినాను, ఏమి తెచ్చుకోలేకపోయినాను, ఏ సంతోషం, సమాధానం, నెమ్మది నాకు రాలేదు ప్రభువా. కానీ ఇప్పుడు మీ మాట నేను వింటాను, మీకు లోబడతాను. నేను పాపాన్ని ద్వేషిస్తాను, నీతిని ప్రేమిస్తాను. మీరు నీతిమంతుడు కనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు పాపాన్ని అసహించుకుంటారు కనుక నేను కూడా పాపాన్ని అసహించుకుంటాను ప్రభువా. యేసేపు వలె నన్ను కూడా దీవించవా, యేసేపు వలె ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచవా అని చెప్పి నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే మరి ఈ కోరాహు కుమారుడు మరి అలాగా ఆశపడినాడు దేవుని మందిరంలో ఉండడానికి. కానీ వాళ్ళకి అవకాశం లేదు. కానీ దేవుడు నీకు, నాకు, నీవు, నేను ఎన్నిక లేని స్థితిలో ఉండగా మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకి అటువంటి అవకాశం ఇచ్చినాడు.
మరి ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? మరి ఇప్పటి వరకు నీ ఇష్టానుసారం జీవించినావు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అప్పులు, అవమానం, రోగాలతో జీవించినావు. మరి ఇప్పుడైనా సరే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే, నీవు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తే, నువ్వు నీతిని ప్రేమించి అసూయని ద్వేషిస్తే, నువ్వు నీతిని ప్రేమించి అబద్ధాన్ని ద్వేషిస్తే, నువ్వు నీతిని ప్రేమించి సుఖభోగ మనసును ద్వేషిస్తే, నీతిని ప్రేమించి తిండిపోతనాన్ని ద్వేషిస్తే, నిద్రమత్తును ద్వేషిస్తే, ఈ రోజే నిన్ను దేవుడు ఉన్నతమైన మెట్టులోకి తీసుకెళ్తాడు. ఉన్నతమైన మెట్టులో నిన్ను తీసుకెళ్ళని ఆశపడుతున్నాడు ఆయన. మరి నువ్వు వస్తావా? ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. మెప్పు స్వభావం, గర్విష్ఠ స్వభావం, అహంకార స్వభావంతో నువ్వు ఎంతకాలం దేవునికి దూరస్తుడుగా ఉంటావు. ఒక మాట అంటే ఓర్చుకోలేని స్వభావం నీలో ఉన్నప్పుడు, ఒక సేవకుడు నిన్ను ఏదో ఒక మాట అంటే దిద్దడానికి నిన్ను ఒక మాట అంటే ఆ మాటకి నువ్వు ఓర్చుకోలేని స్వభావం నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు? నువ్వు ఎలాగ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటావు? కనుక ఈ దినమైనా సరే నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ గర్వాన్ని విడిచిపెట్టు, నీ అహంకారాన్ని విడిచిపెట్టు. దేవుని యొక్క నీతిని ప్రేమించు. దేవుడిలో నీతి ఉన్నది, ఆయన నీతిని నువ్వు ప్రేమించు. భక్తిహీనతను ద్వేషించు. దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచబోతున్నాడు. ఈ కోరాహు కుమారు వలె దేవుని ఇంటిలో ఉండడానికి నువ్వు ఆశపడుతున్నావా? దేవుని ఇంట్లో ఆనందం ఉన్నది, దేవుని ఇంట్లో సంతోషం ఉన్నది, దేవుని ఇంట్లో సమాధానం ఉన్నది. మరి ఆఖరికి సైన్యములకు అధిపతి అని యెహోవా నీ యందు నమ్మికించు వారు ధన్యులు. మరి ఎవరి మీద నీ నమ్మిక ఉంచుకున్నావు? ఈ కోరాహు కుమారుడు దేవుని యందు నమ్మికించుకున్నారు. సైన్యములకు అధిపతి అని యెహోవా నీ యందు నమ్మికించు వారు ధన్యులు. దేవుని నమ్ముకున్న వాడు ఎన్నడూ సిగ్గుపడరండి. దేవుని మీద ఆధారపడిన వాడు ఎన్నడూ సిగ్గుపడరు. దేవునికి దూరస్తులై మనుషుల మీద ఆధారపడి వారు సిగ్గుపడతారు. గుర్తుపెట్టుకోండి. కనుక నీవు దేవుని మీద నమ్మిక ఉంచుకుంటే నువ్వెన్నడూ సిగ్గుపడవు. నిన్ను ఎన్నడూ సిగ్గులో ఉంచడు ఆయన. నీకు సిగ్గులు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదొచ్చినా దేవుడిదిగో సునాయంగా నిన్ను తప్పిస్తాడు. మనుషులు నిన్నిదిగో మనుషులకి అన్నీ తెలిసేలాగో నిన్ను తప్పించేస్తాడు ఆయన. కనుక ఆయనలో సంతోషం ఉన్నది, ఆయనలో సమాధానం ఉన్నది, ఆయనలో నెమ్మది ఉన్నది, ఆయనలో ఆరోగ్యం ఉన్నది, ఆయనలో అధికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక అటువంటి దేవుడు దగ్గరికి రావడానికి నువ్వు ఆశపడుతున్నావా? ఈ కోరాహు కుమారులు ఆశపడినారు, వాళ్ళకి ఆ భాగ్యం లేదు. మరియు ఈ మధ్యాహ్నం దేవుడు నీకు నాకు ఆ భాగ్యం ఇచ్చినాడు. మరి ఇప్పుడైనా సరే నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? ఇప్పుడైనా ఆయన సన్నిధిలోకి వస్తావా? మరి ప్రభువా, నేను ఇంతకాలం భక్తిహీనతలో ఉన్నానయ్యా, పాపాన్ని ప్రేమించినాను, దేవుని ప్రభువా నీతిని ద్వేషించినాను. కనుక ఈ మధ్యాహ్నం ప్రభువా నేను ప్రభువా నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నాకు మీరు కావాలి, మీరు ఉన్న సంతోషం కావాలి, మీరు ఉన్న సమాధానం కావాలి, మీరు ఉన్న నెమ్మది నాకు కావాలి ప్రభువా. మరి నా హృదయంలోకి రా ప్రభువా అని చెప్పి నువ్వంటే దేవుడు నిన్ను ఇప్పుడే నీ హృదయంలో సంతోషం, సమాధానం, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు ఆయన. మరి సంతోషం కావాలా, సమాధానం కావాలా, నెమ్మది కావాలా? ఆయన దగ్గరికి రా. ఆయన నీకు సంతోషం, సమాధానం, నెమ్మదిని ఇస్తాడు. నీ తోటి వారి కంటే అత్యధికమైన ఆనందము, ఆశీర్వాదము, కృప, దీవెన నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి అటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా? లేదా ఇంకా నువ్వు పాపాన్నే ప్రేమించి పాపంలోనే ఉంటావా? నిన్ను నువ్వు పరిశోధించుకో. ప్రార్థన చేసుకుంటా. ఓర్చుకునే మనసు ఉన్నదా? ఓర్చుకునే మనసు నీలో ఉన్నదా? దేవుడు మరి కోరాహు కుమారులైతే ప్రభువా మాకు అవకాశం లేదయ్యా, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీవు నేను ఏ యోగ్యత లేని వారుగా జీవించుతుండగా ఆయన నీకు నాకు ఎంతో తరుణం ఇచ్చినాడు. మరి ఆ తరుణాలను నిర్లక్ష్యం చేసుకుంటే నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? సహోదరుడా, సహోదరి, ఇంకెంతకాలం నువ్వు దేవునికి దూరస్తుడుగా ఉంటావు? ఎంతకాలం దేవునికి దూరస్తుడుగా జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం దేవుల్లో ఉండకోకుండా నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉంటావు? రా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుచుచున్నాడు. ఆయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, సంతోషం లేకుండా సమాధానం లేకుండా ఉన్నవారులారా, నా దగ్గరికి రండి, నేను మీకు సంతోషం ఇస్తాను, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు నెమ్మదిని ఇస్తాను. నా నీతిని మీరు ప్రేమిస్తే, భక్తిహీనతను ద్వేషిస్తే, పాపాన్ని ద్వేషిస్తే
నీ తోటి వారి కంటే ఉన్నతమైన స్థితిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు ప్రభు. మరి ఆ ఉన్నతమైన స్థితి నీకు కావాలా? నీ తోటి వారి కన్నా అత్యధికమైన కృపలను ఆనందించాలని ఆశపడుతున్నావా? తోటి వారి కన్నా అత్యధికమైన సంతోషం నీకు కావాలని ఆశపడుతున్నావా? ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నావా? సమాధానం కావాలని ఆశపడుతున్నావా? రా, ఇప్పుడైనా సరే రా. నువ్వు నీతిని ప్రేమించు, భక్తిహీనులు ద్వేషించు. అప్పుడు నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను అత్యధికంగా నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. కనుక మరి యోసేపు వలె నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావా? కోరాహు కుమారుడు అయితే, అయ్యా మాకు అవకాశం లేదు, కానీ మాకు అవకాశం ఉంటే ఎంత గొప్ప భాగ్యం ప్రభా. ఆ పుచ్చుకులు చూడయ్యా, ప్రతి దినము నీ సన్నిధిలో గడుపుతున్నాయి ప్రభా. మాకు అటువంటి భాగ్యం లేదే, అటువంటి భాగ్యం మాకు దయచేవా ప్రభా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు ఇప్పుడే నీకు తోడై ఉంటాడు ఆయన నిన్ను ఇప్పుడే ఆశీర్వదించాలని చూస్తున్నాడు. నువ్వు కోరుకుంటున్న సంతోషం, సమాధానం ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వు వస్తావా? ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? ఆయనలో ఉంటావా? ఆయన నిన్ను పిలుచుచున్నాడు. నా దగ్గరికి రండి. ఎంతకాలం పాపంలో ఉంటారు, ఎంతకాలం ప్రయాసపడుతూ ఉంటారు. నా దగ్గరికి వస్తే నేను నీ పాపాలన్నీ కడిగి వేస్తాను, నా రక్తంలో నిన్ను కడుక్కుంటాను, నేను నీకు సంతోషం సమాధానం ఇస్తాను. మరి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తావా? నీవు నీతిని ప్రేమిస్తే భక్తిహీనతను ద్వేషిస్తే నీ తోటి వారి కంటే అత్యధికమైన కృప, అత్యధికమైన సంతోషం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి ఈ మధ్యాహ్నం నిన్ను పరిశోధించుకో. ప్రభా నీకు వందనాలు, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డ వాళ్ళ ఉదయాన్ని సరి చేసుకుని ఇప్పుడైనా సరే మీ నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే కృపను భాగ్యం ప్రతి బిడ్డను దాయిచేయండి ప్రభా. అయ్యా మీకే వందనాలు, మీకు స్తుతులు చెల్లించుకోవడం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వీరంత ప్రతి వారు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. అందుకే నీ తోటి వారి కంటే, అందుకే నీ తోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను, ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికముగా ప్రేమించెను, అధికముగా ప్రేమించెను. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. వేరే పాట ప్రార్థన చేసుకున్న కానుకల నిమిత్తం. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి ప్రభా ఏ స్థితిలో ఇచ్చినారో మీరు ఎరిగిన దేవుడు కనుక
వాళ్ళ స్థితిని మీరు మార్చండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర్ను మీరు తీర్చండి. ప్రభా మీకు వందనాలు, మీకు స్తుతులు. ప్రభా నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించే మనసులు మాకు దయచేయండి. ప్రభా మా తోటి వారి కంటే ఉన్నతమైన స్థితిలో మేము ఉండునట్లు ప్రభు చూపించి సహాయం చేయండి. ఆత్మదేవ మీ ఆత్మతో నింపండి. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ వాక్యాన్ని కన్నా ప్రతి బిడ్డ ఇంటికి వెళ్ళి ఈ వాక్యం నెమరు చేసుకొని ప్రభా అయా నిజంగా యేసేపు ఎంత నీతిగా ఉన్నాడో, మరి అందుకనే దేవుడు ఇదిగో అతని సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టినాడో ప్రభా, ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఇదిగో మేము కూడా ప్రభా మా పాపాలను విడిచిపెట్టి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే కృపను భాగ్యమును మా అందరికి దాయిచేయండి నాయన. యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ అవసరతలు మీరు తీర్చండి. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి. ఏ బాధతో, ఏ వ్యాధితో, ఏ కష్టంతో ఇక్కడికి వచ్చినారో మీరు ఎరిగిన దేవుడు. ఇప్పుడే మీ గాయపడిన హస్త ప్రతి బిడ్డ మీద ఉంచి వాళ్ళని ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి. వాళ్ళ బాధల కష్టాలు తీసివేయండి. యేసుక్రీస్తు ప్రభువా మీకే వందనాలు. మీ చిత్తంలో మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ఆరాధనలో మళ్ళా మేము కూర్చొని అయా మిమ్మల్ని కలుసుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం అందరికీ దయచేయండి. అయా భయంకరమైన ఏ ఎండలు, వేడి గాల్పులు ప్రభా వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభా. ఏ ఎండ దెబ్బ, ఏ వడదెబ్బ తగలకూడదు సహాయం చేయండి. ఇశ్రాయేలును కాపాడిన దేవా మమ్మల్ని కూడా కాపాడండి నాయన. పగల మేఘ స్తంభంతో, రాత్రి అగ్ని స్తంభంతో కాపాడినట్లు మమ్మల్ని కూడా కాపాడి భద్రపరిచి మీరే సహాయం చేయమని మా ప్రభా మీకే వందనాలు, మీకు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని కృప, క్రీస్తు వారి యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీకు నాకు తోడైంది. నీవు నేను నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఇదిగో దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సంతోషమును, సమాధానము, నెమ్మది నీవు నేను పొందుకున్నట్లు దేవుడి కృప చూపించి సహాయం చేయును గాక. కొరహ కుమారుల వలె నీవు నేను ప్రతి దినము ఆయన సన్నిధిలో గడుపునట్లు దేవుడు ఆశ చూపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.